ఛానల్కు స్వాగతం. మనం పిల్లలకు చక్కని కథల ద్వారా నీతిని తెలియచెబుతూ ఉంటాము. అలాగే మన పెద్దలు మనకు బోధించిన నీతి సూత్రాలను, గొప్ప గొప్ప వ్యక్తుల విశేషాలను కథల రూపంలో వారికి చెబుతూ ఉంటాం. ఇది చాలా మంచి పని. దీనివల్ల పిల్లలకే కాక ఆ కథలు చెప్పే పెద్దలకు కూడా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ముఖ్యంగా పిల్లలకు ఈ కథల వల్ల జ్ఞానం అందటంతో పాటు వారిలో వ్యక్తిత్వ వికాసానికి కథలు ఎంతగానో తోడ్పడతాయి. మరి మీరు మీ పిల్లలకు కథలు చెబుతున్నారా? తప్పక చెప్పండి. ఎందుకంటే కథల ద్వారా పొందే లాభాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం మనం. తల్లిదండ్రులు రోజు కథలు చెబుతూ ఉంటే పిల్లల్లో మానసిక వికాసం పెంపొందుతుంది. ఇలా రోజు కథలు వినడం వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారంటే, కథ వింటూ పిల్లలు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. కథలో లీనమై జరగబోయేదాన్ని ముందుగానే ఊహిస్తూ ఉంటారు. దీనివల్ల వారిలో ఊహాశక్తి, సృజనాత్మక శక్తి పెరుగుతాయి. కథల్లోని పాత్రలకు ఎదురయ్యే కష్టాలు, వాటి నుంచి బయటపడిన మార్గాలు పిల్లలను అమితంగా ఆకర్షిస్తాయి. వీటిని బాగా గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. దీంతో పిల్లలు స్వయంగా తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా ముఖంలో భావాలను పలికిస్తూ కథ చెబుతూ ఉంటే పిల్లలు శ్రద్ధగా వింటారు. ధ్యాస మొత్తాన్ని కథపైనే ఉంచుతారు. దీనివల్ల పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి మెరుగుపడతాయి. కథల్లోని పాత్రల పేర్లు, ఊళ్ళ గురించి పిల్లలు సందేహాలు అడుగుతూ ఉంటారు. అప్పటి జీవన విధానం, వృత్తులు, ఆహారపు అలవాట్ల గురించి, అలాగే వస్త్రధారణ గురించి కూడా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వీటి గురించి ఎప్పటికప్పుడు వివరంగా చెబుతూ ఉంటే భాషకు సంబంధించిన ఎన్నో పదాలను పిల్లలు నేర్చుకోగలుగుతారు. తరచూ చందమామ కథలు, కాశీ మజిలీ కథలు చెబుతూ ఉంటే సమాజం, కట్టుబాట్లు, క్షమ, దయ, నైతిక విలువల గురించి పిల్లలు నేర్చుకుంటారు. మంచి చెడుల తారతమ్యాన్ని గుర్తించగలుగుతారు. పిల్లలు సాధారణంగా వినడం కంటే మాట్లాడటం మీదే దృష్టి పెడుతూ ఉంటారు. వీళ్ళ దృష్టిని మరల్చే విధంగా కథ చెబితే క్రమంగా వినడం అలవాటు చేసుకుంటారు. అలాగే తరగతిలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను కూడా జాగ్రత్తగా వినడం మొదలు పెడతారు. కథలు వినడం వల్ల పిల్లలకు లోక జ్ఞానం తెలుస్తుంది. నీతి, అవినీతి గురించి అవగాహన ఏర్పడుతుంది. సమాజంలో మెలగవలసిన తీరు అర్థమవుతుంది. భావోద్వేగాలు పరిచయం అవుతాయి. సొంతంగా ఆలోచించే సామర్థ్యము పెరుగుతుంది. కథలు వింటూ ఉంటే పిల్లలకు చదవాలనే ఆసక్తి కలుగుతుంది. కథల పుస్తకాలు తమంతట తాముగా వారు తీసుకొని చక్కగా చదవడం ప్రారంభిస్తారు. దీంతో పిల్లలకు పుస్తక పఠనం అలవాటవుతుంది. చూసారా? కథలు మనం చెబితే వారు ఊకొడుతూ ఊరికే ఉంటారనుకుంటున్నారా? లేదండి. పిల్లలు కూడా ఆ కథలు వింటూ మరొకరికి ఆ కథలు చెప్పే స్థాయికి ఎదగలుగుతారు. అది వారికి మానసికంగాను, శారీరకంగాను ఎంతో ఆరోగ్యాన్ని, సామాజిక స్పృహను కలిగిస్తుంది. అందుకే పిల్లలకు కథలు చెప్పడం మానకండే. సరేనండి, మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.